హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రాధా కళ్యాణం పార్ట్ 6 కంటిన్యూషన్ అండి. నేను చెప్పే ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. రాజ్యం అన్న మాటలకు రాధ బాధపడుతూ ఆవేశంగా సూట్ కేసు తీసుకుని బయలుదేరుతుంది. శాంతికు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తి గారి క్లినిక్కు వెళ్తుంది. పెద్దయ్య గారు, ఘోరం జరిగిపోయిందండి. పెద్దమ్మ గారు కోడలు గారి మీద అరిచేటప్పటికి ఆవిడ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయారండి. నేను ఎంత ఆపాలని ప్రయత్నించినా ఇప్పుడే వెళ్ళిపోయారండి అంటూ హడావిడిగా చెప్తూ ఉంటుంది. ఈ రాజ్యము అంతే, దాని కోపాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటుందో ఏంటో. ఈ విషయం కళ్యాణ్కు చెప్పావా అని అడుగుతాడు. లేదండి, ఇంతకు ముందే రాధమ్మ గారికి కాల్ చేశారు. ఈరోజు రావడానికి లేట్ అవుతుందని, ఏదో ఆపరేషన్ ఉందని చెప్పారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను అంటుంది శాంతి. సర్లే శాంతి, నాకేం చేయాలో కాలు చెయ్యి ఆడట్లేదు. ముందు పద ఇంటికి వెళ్దాం అని కంగారుగా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. విష్ణుమూర్తి కోపంగా రాజ్యం బయటకు రా అంటూ అరుస్తూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు, ఏం కొంపలు ముంచుకుపోయానని అలా గావు కేకలు పెడుతున్నారు అంటూ ఆవేశంగా బయటకు వస్తుంది రాజ్యం. వయసు పెరిగిన కొద్దీ నీ చాదస్తం ఇంకా ఎక్కువైపోతుంది. నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నీ మాటల దాటికి తట్టుకోలేక కోడలు వెళ్ళిపోయిందట. ఇప్పుడు నీ కొడుక్కి ఏం సమాధానం చెప్తావు అంటాడు విష్ణుమూర్తి. ఏంటి, వెళ్ళిపోయిందా? అది నాకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుందా? దానికి ఎంత పొగరు అంటుంది. బాబు చూస్తే ఏడుస్తానని వెళ్ళిపోయింది అమ్మగారు అంటుంది శాంతి. అప్పటికే యష్కు ఏమర్థమైందో ఏంటో పెద్ద రాగం తీస్తూ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఆగరా, ఏమన్నా అంటే చాలు అమ్మ అమ్మ అని కలవరించిపోతున్నావు అంటూ విసుక్కుంటుంది. దీనికెంత పొగరు! నా కొడుకు ముందు నన్ను దోషిగా నిలబెట్టేసింది. ఏం చేయాలి, నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇల్లంతా తిరుగుతూ లక్కీ రాధ కోసం వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి ఆ పసిపిల్లని చూడు రాజ్యం. చిన్నప్పుడే తన తల్లి తనను వదిలి తిరిగిరాని చోటుకు వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఇలాగే అమ్మ కోసం ఆరాటపడుతూ వెతుక్కుంటూ ఉన్నాడు. అప్పుడు తనను చూసి ఏడవడం తప్ప మనం ఇంకేమీ చేయలేకపోయాం. ఈరోజు కూడా వాడు అలాగే ఆత్రంగా అమ్మ అమ్మ అంటూ వెతుక్కుంటున్నాడు. అప్పటికి ఇప్పటికీ వాడి ఆరాటంలో ఏమాత్రమైన తేడా ఉందా? ఆ పసివాడిని ఏడిపించిన పాపం నీదే. కావాలని నువ్వు ఆ పసి మనుషును క్షోభ పెడుతున్నావు. నేను కళ్యాణ్ ఇద్దరూ డాక్టర్లమే. ఎన్నో జబ్బులకు మందులు వేసి నయం చేస్తాం, కానీ మనోవేదనకు సరైన మందే లేదు. ఆ అమ్మాయి ప్రేమ అనురాగంతో పిల్లాడికి దగ్గరయ్యింది. ఇక కళ్యాణ్ ఇలా ఉల్లాసంగా ఉండడానికి కారణం రాధ మీద కలిగిన నమ్మకం. యష్ను రాధ ప్రాణంగా చూసుకుంటుంది అనే విశ్వాసం. తన కొడుకును సవతి తల్లి చేతుల్లో పెట్టడానికి భయపడిన వాడికి రాధలో సొంత తల్లి కనిపించడం వల్ల కలిగిన ఆనందం. ఏమందైనా పనిచేయడానికి టైం పడుతుంది. అందుకే పెళ్ళైన 6 నెలల తర్వాత కానీ వాళ్ళు నార్మల్గా ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ పుట్టుకొచ్చాయి. మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టారు. అది చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఇంత జీవితం చూసావు, అలాంటి దానివి నీ కళ్ళు ఎదురుగా జరుగుతున్న నీ కొడుకు సంసారాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? వాళ్ళు రోజు సంతోషంగా ఉండడాన్ని ఎందుకు హర్షించలేకపోతున్నావు? ఏదో ఒక సాకుతో వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని హరించి వేసిన నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నీ కొడుక్కే. కళ్యాణ్ రాగానే వాడికి ఏం చెప్తావో, ఎలా చెప్తావో నువ్వే ఆలోచించుకో అంటూ యష్ను తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి ఆ మాట అనగానే కళ్యాణ్ గుర్తొచ్చి రాజ్యం నిస్త్రాణంగా కూర్చునిపోతుంది. అంతవరకు ఎగిసిపడిన ఆవేశం చప్పగా చల్లారిపోతుంది. రాధ ఆవేశంతో వెళ్ళినా కానీ బస్టాండ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మనసు ముక్కలైపోతున్నట్లు భరించరాని వేదనతో తలంతా పగిలిపోతూ ఉంటుంది. అత్తయ్య గారికి ఈరోజు ఏమైంది? ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? అసలు నేనేం చేశాను? నేను చేసిన తప్పేంటి? కళ్యాణ్ కొరకు యష్కు దగ్గర కావడమా? సవతి తల్లిలా కాకుండా నా కన్నబిడ్డలా వాడిని చూసుకోవడమా? ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో, నా కోసం ఏడుస్తున్నాడేమో. ఈ పాటికి కళ్యాణ్ గారు కూడా ఇంటికి వచ్చేసారేమో, నా కోసం వెతుక్కుంటున్నారేమో. ఈ క్షణము వెళ్ళిపోయి
కళ్యాణ్ గారిని గట్టిగా పట్టుకొని నా బాధ చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ అత్తయ్య గారు అన్న మాటలకి మళ్ళీ ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను అనుకుంటూ లక్కీని తీసుకుని బస్సు ఎక్కేస్తుంది. ఇల్లంతా ఏదో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. పిల్లల అరుపులు కేరింతలతో, కళ్యాణ్ రాధ నవ్వుల తుళ్ళింతలతో కలకలలాడే ఇల్లు శూన్యంగా బోసిపోయింది. అమ్మ ఏమైందో తెలియక యష్ ఏడుస్తూ ఉంటాడు. శాంతి వాడిని కంట్రోల్ చేయలేక అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఇంటి ముందు కారాగిన చప్పుడు వినపడగానే శాంతి హడావిడిగా ఇంట్లోనికి వెళ్ళి అమ్మ బాబుగారు వచ్చేశారు అని చెప్తుంది. రాజ్యం ఏమీ తెలియనట్లుగా కళ్యాణ్కు తన మొహం చూపించలేక తన బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది. ఎప్పుడు కడిగిన ముత్యంలా నవ్వుతూ ఎదురొచ్చే యష్ ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఎర్రగా కందిపోయి వెక్కిళ్లతో కళ్యాణ్కు ఎదురుపడతాడు. ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? లక్కీ ఎక్కడా అంటూ ఇల్లంతా రాధ కోసం కళ్ళతో వెతుకుతూ ఉంటాడు. ఏంటి నాన్న అందరూ ఇలా ఉన్నారు? రాధ ఎక్కడా అంటాడు కళ్యాణ్. రాజ్యం నీ కొడుకొచ్చాడు, తన భార్య ఎక్కడా అని అడుగుతున్నాడు, వచ్చి చెప్పు అనరాని మాటలు అని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానని చెప్పు అంటాడు విష్ణుమూర్తి. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మేదో అంటే రాతెందుకు వెళ్తుంది? పైన బెడ్రూమ్లో ఉందా అంటూ వేగంగా తన రూమ్లోనికి వెళ్తాడు. టేబుల్ పైన లెటర్ను చూసి కంగారుగా తీసుకుంటాడు. కళ్యాణ్ గారు నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నేను యష్కు అమ్మని అనుకున్నాను, కానీ ఆయాని మాత్రమే అని ఈరోజే తెలిసింది. అందుకే వెళ్ళిపోతున్నాను. ఐఆమ్ రియల్లీ సారీ అని లెటర్లో ఉంటుంది. కళ్యాణ్కు లెటర్ చూశాక ఒక్క నిమిషం నోటి నుంచి మాట రాలేదు. ఆమె రాసినవి 2 లైన్లు, కానీ తన మనసు ఎంత కష్టపడిందో, ఎంత విరిగిపోయిందో స్పష్టంగా తెలుస్తుంది. తెలియకుండానే కళ్యాణ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఒంట్లో శక్తి అంతా పోయినట్టుగా అలా కూర్చుండిపోతాడు. బాధపడుకురా కళ్యాణ్, ఈరోజు మీ అమ్మ చాలా ఫూలిష్గా బిహేవ్ చేసింది అంటూ జరిగినదంతా చెప్తాడు విష్ణుమూర్తి. జరిగినదంతా చెప్పగానే కళ్యాణ్ గుండె మండిపోతుంది. ఆవేశంగా రాజ్యం దగ్గరకు వచ్చి యష్ను చిన్న మాట అనే హక్కు, అధికారం, తప్పు చేసినప్పుడు దండించగలిగే స్వతంత్రం లేనప్పుడు రాధ తనకు అమ్మ ఎలా అవుతుంది? అసలు నేను రాధ క్లోజ్గా ఉన్నామనే కదా నేను తన వశమయ్యానని, రాధ ఏదో చేసేసిందని నింద వేస్తున్నావు. అది తప్పు ఎందుకు అవుతుందమ్మా? తను నా భార్య కదా, నేను తనతో క్లోజ్గా ఉండకూడదా? ఎందుకు రాధను ఎంతగా అవమానించావు? ఇన్ని మాటలు పడ్డాక, లక్కీను ఇలా అన్నాక ఇక్కడ ఒక్క క్షణమైనా తను ఉండగలుగుతుందా? అసలు నీ బాధ ఏంటి? పిల్లల కోసమా, లేదా మేమిద్దరం సంతోషంగా ఉన్నామనా? నాకు ఇప్పుడు కావాల్సింది ఆస్తి, అందం ఇవేమీ కాదమ్మా. నన్నుగా అర్థం చేసుకుని నా కొడుకుని ప్రేమగా పెంచగలిగే అమ్మాయి. ఆ లక్షణాలు అన్నీ రాధలో ఉన్నాయని నీకు కూడా తెలుసు. ఈరోజు రాధను ఇన్ని మాటలు అనడానికి, నాకు ఇంకో పెళ్లి చేస్తానని బెదిరించడానికి కారణం నీకు రాధ అంటే చులకనా భావం. నువ్వు మా అమ్మవి అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. రాధ నా జీవితంలో లేదు అనగానే నా జీవితమే శూన్యంగా అనిపిస్తుంది. నా కొడుకును చూడు ఎలా ఏడుస్తున్నాడో అంటూ యష్ను తీసుకుని, పదనాన్న మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, వీళ్ళని ఒక్కళ్ళని సంతోషంగా ఉండని, మనమే వెళ్ళిపోదాం అంటూ కార్ కీస్ తీసుకుని బయలుదేరతాడు. ఆగరా కళ్యాణ్, ఇంత రాత్రి ఎలా వెళ్తావు అని విష్ణుమూర్తి కంగారుగా అడుగుతాడు. కారులో ఎంతసేపు నాన్న? ఎలాగోలా వెళ్తాను, అసలు తను ఎక్కడుందో ఏంటో అంటూ కంగారుగా బయలుదేరతాడు కళ్యాణ్. కళ్యాణ్ అన్న మాటలకు రాజ్యంకు దుఃఖం పొంగుకుంటూ వచ్చేస్తుంది. తెల్లవారుజామున 5 అవ్వడంతోనే కాలింగ్ బెల్ మోగడంతో విశ్వనాథం గారు నిద్రమత్తులో లేచి డోరు తీస్తారు. వాడిపోయిన మొహంతో నిద్రపోతున్న లక్కీను భుజం మీద వేసుకుని నిస్సహాయంగా నిలుచున్న రాధను చూసి ఒక్కసారిగా నిద్ర మొత్తంతా దిగిపోతుంది. రాధా నువ్వా? లోపలికి రా. ఏంటమ్మా ఏ టైంలో వచ్చావు అంటాడు కంగారు పడుతూ. రాధ ఏమీ మాట్లాడకుండా తన గదిలోనికి వెళ్ళి లక్కీను బెడ్ మీద పడుకోబెట్టి అక్కడే వాలిపోతుంది. ఇంతలో ప్రమీల కంగారుగా వచ్చి, తల్లి ఏం జరిగింది? ఎందుకమ్మా అలా వేడుస్తున్నావు? భయం వేస్తుందే, ఒక్కసారి మాట్లాడవే అంటూ కంగారు పడుతూ అడుగుతుంది. అందరూ చుట్టూ చేరి తల ఒక ప్రశ్న వేస్తుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రమీల ఒళ్ళో ఒదిగిపోతుంది రాధ. అందరూ ఆమె చుట్టూ చేరి
సముదాయిస్తూ అసలు విషయం చెప్పించాలని ప్రయత్నిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. కాసేపటికి మళ్ళీ కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. దామోదర్ కంగారుగా వచ్చి డోర్ తీయగానే యష్ను ఎత్తుకొని కళ్యాణ్ కనిపిస్తాడు. ఏమైంది బావగారు? రాధ ఎందుకలా ఏడుస్తుంది? అసలు ఏం జరిగింది అంటాడు దామోదర్. ఏడుస్తుందా? ఏది, ఎక్కడా అంటూ కళ్యాణ్ డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తాడు. రాధను చూడగానే అమ్మా అంటూ గట్టిగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు యష్. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న రాధ యష్ గొంతు వినపడగానే పైకి లేచి వాణ్ణి దగ్గరకు తీసుకుంటుంది. కళ్యాణ్ని చూడగానే ఇంట్లో వాళ్ళంతా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్ళిపోతారు. కళ్యాణ్ యష్ చేతిని తీసుకొచ్చి రాధ చేతిలో పెట్టి, రాధా, ఈ ప్రపంచంలో యష్ మీద నీకు తప్ప ఇంకెవ్వరికీ హక్కు లేదు. వాడి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. వాడు నీ కొడుకు. వాడు చూసావా నీకోసం ఎంత బెంగపడుతున్నాడో? రాత్రంతా కంటి మీద కునుకులేదు, కలవరిస్తూనే కూర్చున్నాడు. గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇంత జరిగాక నీ విషయంలో నేను ఇంకో ఛాన్స్ తీసుకోలేను. అందుకే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. లక్కీకు యష్కు ఏ తేడా లేకుండా అందరి దృష్టిలో వాళ్ళు మన పిల్లలుగా అవ్వాలి. అందుకే లక్కీను లీగల్గా నేను అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు కళ్యాణ్. రాధ ఒక్కసారిగా ఆశ్చర్యంతో కళ్యాణ్ వైపు చూస్తూ, మీరేమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు అంటుంది. రాధా, మనమిద్దరమే కాదు, మన నలుగురము ఒక్కటవ్వాలి. లక్కీను అడాప్ట్ చేసుకుంటే తను నాకు లీగల్గా కూతురవుతుంది. ఇంకా ఎవరు నా నుండి మిమ్మల్ని వేరు చేయలేడు అంటాడు కళ్యాణ్. వద్దు కళ్యాణ్ గారు, అలా చేస్తే అత్తయ్య గారు ఇంకా కోపపడతారు. చివరికి ఆవిడనుకున్నదే నిజమని అనుకుంటారు. మీ ఆస్తిలో భాగం కోసమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటుంది రాధ. నేను ఎంత మొండివాడినో మా అమ్మకు బాగా తెలుసు. అలాగే నాకు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నా పిల్లలు, నువ్వు, అంతే. మనకేది మంచిదో మనమే డిసైడ్ చేసుకోవాలి. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. లక్కీను లీగల్గా అడాప్ట్ చేసుకుంటాను. అందరి నుంచి దూరంగా మనము మన గతం తెలియని చోటుకు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉందాం. అప్పుడు ఈ పిల్లల మనసులు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. మనల్ని గుచ్చి చూసే చూపుల నుంచి కూడా తప్పించుకుంటే మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటే కానీ మా అమ్మకు మన విలువ తెలిసిరాదు. ఆ తర్వాత నీతో ఇలా ప్రవర్తించదు. రేపే మెయిల్ పెడతాను, తొందరలోనే వెళ్ళిపోదాం అంటాడు కళ్యాణ్. కారు మబ్బులు కమ్మి కటిక చీకటి అలుముకునే అంధకారంలో ఇటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితిలో అలమటిస్తున్న నా జీవితంలోనికి ఒక వెలుగులా వచ్చారు మీరు. ఇప్పుడు ఆ అంధకారాన్ని మొత్తంగా పారద్రోలి నాకు తోడుగా నడుస్తాను అంటే ఏమనాలో అర్థం కావట్లేదు అంటూ గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేస్తుంది రాధ. రాధా, ఇంకెప్పుడు ఇలా నన్ను విడిచి వెళ్ళిపోవు కదూ అని బాధగా అడుగుతాడు కళ్యాణ్. క్షమించండి, మీరిలా నా కష్ట సుఖాల్లోనూ మంచి చెడుల్లోనూ నాకు తోడుగా ఉంటానంటే నేను మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తాను? మీరు నాకు కావాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది రాధ. అలా ఏం లేదు రాధా, నిజానికి నాకు తోడుగా ఉన్నది నువ్వే. ఒక అమ్మాయిగా నువ్వు నీ మంచి చెడుల్ని మనసు విప్పి నీ వాళ్లతో షేర్ చేసుకోగలవు. బాధ కలిగితే మనసారా ఏడవగలవు. అలా అయినా నీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ నేను ఒక అబ్బాయిని, పైగా ఒక డాక్టర్ని. నాకు ఎంత బాధ ఉన్నా కానీ ఒక పరిధి దాటి నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేను. ఎంత బాధ అయినా లోపలే కుమిలిపోవడం తప్ప కడుపు నిండా ఏడవలేను. కానీ నీ ఒక్కదాని దగ్గర మాత్రమే అవన్నీ చేయగలను. నేను పూర్తిగా ఓపెన్ అవ్వగలను. నా మనసులోని బాధ, కష్టం, సంతోషం ఏదైనా సరే నీతో చెప్పుకోగలను. నువ్విచ్చే ఓదార్పు నాకు మానసికంగా ఎంతో తృప్తిని, శక్తిని ఇస్తాయి. అది నీకు తెలియదు. అనుక్షణం నన్ను కవ్వించి, నవ్వించి, ఆహ్లాదపరిచే భార్య నా కళ్ళ ముందు లేకపోతే నేను ఎలా ఉండగలను? అలా ఉండగలిగే శక్తి కూడా నాకిక లేదు. ఇంతవరకు వచ్చాక చెప్పకుండా ఉండలేకపోతున్నాను. రియల్లీ ఐ లవ్ యూ రాధా. నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేను అంటూ మొదటిసారిగా రాధ నుదుటిపైన ముద్దు పెడతాడు కళ్యాణ్. నేను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఇంత బాధపడుతుంది అనుకోలేదు. ఇంకెప్పుడు అలా చేయను. ఐఎమ్ రియల్లీ సారీ కళ్యాణ్ గారు అంటుంది రాధ.
నా పెయిన్ తగ్గించాలంటే ఈ సారీ సరిపోదు, నువ్వు ఇంకా గట్టిగానే సారీ చెప్పాలి అంటాడు కళ్యాణ్. అంటే గట్టిగా అరిచి చెప్పమంటారా అంటుంది రాధ. గట్టిగా అంటే హార్ట్గా అని అర్థం, అంతేకాని అరవడం కాదు, మొద్దు అంటాడు. సిగ్గుతో తలదించుకొని కళ్యాణ్కు అతుక్కుపోతుంది రాధ. లోపల ఏం జరుగుతుందో అని టెన్షన్తో ఆపుకోలేక మెల్లగా డోర్ తీస్తాడు దామోదర్. ఇద్దరిని అలా దగ్గరగా కౌగులించుకుని చూడగానే, సారీ బావగారు, ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడుతున్నాం. అంతా హ్యాపీనే కదా, ఇప్పుడు మాకు కూడా రిలీఫ్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకోండి అని వెంటనే డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. కంగారు పడాల్సిన పనేం లేదు నాన్న, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు అంటూ నవ్వుతూ చెప్తాడు దామోదర్. అప్పటి వరకు బాధతో అలసిపోయిన మనసులు అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు. ఉదయం కాగానే కళ్యాణ్ లక్కీను లీగల్గా అడాప్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ కార్ శబ్దం వినగానే రాజ్యం కంగారు పడుతూ బయటకు వస్తుంది. కళ్యాణ్ రాజ్యాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి విష్ణుమూర్తి గారికి అంతా వివరంగా చెప్పి, ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాం నాన్న. ఇక నేను ఎవరికి సమాధానం చెప్పాలి అనుకోవట్లేదు. నా భార్యని పిల్లల్ని ఇక్కడుంచి బాధ పెట్టాలని నేను అస్సలు అనుకోవట్లేదు. మీ ఆస్తి మీరే ఉంచుకోండి, నాకు పైసా కూడా అక్కర్లేదు అని ఆవేశంగా రూమ్లోనికి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మాటలు విని రాజ్యం ఉడికిపోతూ ఉంటుంది. చూసారా అండి, నేను వాడి పెళ్ళాన్ని ఒక్క మాట అనేసరికి అమ్మ అని కూడా లేకుండా నన్ను ఏమాత్రము సపోర్ట్ చేయకుండా వాడి దారి వాడు చూసుకుంటాను అంటున్నాడు. ఇదంతా రాధ పనే. నా కొడుకుని మనవడిని తీసుకువెళ్ళి ఏం చేస్తుందో అంటూ నెత్తి నోరు బాదుకుంటూ ఉంటుంది. ఇంత జరిగాక కూడా నీకు బుద్ధి రాలేదంటే వాళ్ళు నీ నుంచి దూరంగా వెళ్ళడమే కరెక్ట్ రాజ్యం, నువ్విక మారవు అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి. నా కొడుకుని నా నుంచి దూరం చేస్తుంది అన్న బాధ నాకు ఉండదా? వీళ్ళెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఎన్ని రోజులుంటారో నేను చూస్తాను అనుకుని బాధపడుతుంది రాజ్యం. సాయంత్రం కాగానే లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. రాజ్యం ప్రవర్తన పూర్తిగా తెలిసాక విష్ణుమూర్తి కూడా ఏమాత్రమో అడ్డు చెప్పకుండా సైలెంట్గా నిలబడతాడు. ఫ్లైట్ ఎక్కగానే, మనం చేసింది ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదండి అంటుంది రాధ. 100% కరెక్టే రాధా, ఇక మాటలతో మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉండరు, ఇంకెవరు నా నుండి నిన్ను వేరు చేయరు అంటూ గుండెలకు హత్తుకొని, ఐ లవ్ యూ రాధా, లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటాడు కళ్యాణ్. లవ్ యూ టు కళ్యాణ్ గారు అంటుంది రాధ. ఇంతటితో కథ సమాప్తమండి.